కృష్ణా జిల్లా రాష్ట్రం విడిపోయింది కాబట్టి కృష్ణా జిల్లాల విషయంలో తెలంగాణ కూడా పేచి పెడుతుంది, మనకు ఈ వాటాలు కేటాయింపు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న పరిస్థితి చూస్తే రాయలసీమకు అన్యాయం జరగబోతూ ఉంది. పాలమూరు దిండి ప్రాజెక్టులు కట్టబోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఆ 2 ప్రాజెక్టులు మీరే ఇచ్చారని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆ రోజున సుంకేశ్వర డ్యామ్ నుంచి లిఫ్ట్ చేసేందుకోసం అట్లా స్కీమ్లు అవి శ్రీశైలం డ్యాంలో నుంచి కాదు, దాన్ని సమర్థవంతంగా ఆయన ఎదుర్కోలేకపోయాడు. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు ఈ మధ్య ఆర్గ్యుమెంట్ చేస్తున్నా అట్లా ఇట్లా అంటున్నాడు. కానీ ఆఖరికి కరెక్ట్గా వాళ్ళు టెండర్లు పిలిచి వర్క్ అలాట్ చేసి భూసమీకరణ చేసినా ఆయన కదలలే. జనాలంతా ఏదో కారణం చెప్తారు, కానీ నేనైతే వీళ్ళకి నీళ్ళ పట్ల ప్రయారిటీ లేదని, చంద్రబాబు నాయుడు ఆయనకి రాయలసీమ పట్ల ప్రేమ లేదని నా అభిప్రాయం. సో ఆ దిండి పాలమూరు ప్రాజెక్టులు ఆపాలి. అవి ఒరిజినల్ డిజైన్స్ ఉన్నాయి. ఒరిజినల్ ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టారో ఆ సంకేశ్వరం నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అనేది దాన్ని ఎక్కడి నుంచి దాన్ని తీసుకెళ్ళాలి తప్పనిస్తే శ్రీశైలం షోర్ నుంచి దానికి లేదు. ఇప్పుడు తెలంగాణ పెట్టిన అది శ్రీశైలం నుంచి తీసుకెళ్ళాలని చెప్పేసి. బట్ దాన్ని అడ్డుకోలేకపోతే రాయలసీమ చాలా ఏంటి కష్టం వస్తుంది. ఎట్లా కష్టం వస్తుంది? కింద నీళ్ళు కొట్టేస్తూ ఉంటే పైన మనకి డిజర్వ్డ్ లెవెల్ ఎప్పటికి మెయింటైన్ అవుతుంది? పైన డిజర్వ్డ్ లెవెల్ మెయింటైన్ కాకపోతే మన పైపులు పనిచేయవు. కనుక మన పంపులు పనిచేయాలంటే దానికి నీళ్ళు ఉండాలా? నీళ్ళు ఉంటే కింద పీక్కోడు దేవుడు, కింద పీక్కోకపోతే నీళ్ళు ఉంటాయి. బట్ కరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మిగతా అన్ని పార్టీలు కలుపుకొని దాన్ని ఆపితే రాయలసీమ బతుకుతుంది. అంటే 69 జీవో అమలు చేసే ఆ పద్ధతి అమలు అవుతుందంటారా? జీవో అమలు చేసేది ఈ రోజున కొత్తగా నదీ జలాల సమస్య వచ్చింది. మాకు హక్కు ఉంది అని వచ్చింది. దాన్ని మనము నీటి వివాదాల సంస్థ దగ్గరికి అపెక్స్ బదులు పెట్టుకొని చట్టబద్ధంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధంగా పరిష్కరించుకుంటే మనకు వచ్చిన ఇబ్బంది అంటే ఈ కొత్తగా వచ్చి ఏం లేవు. కృష్ణాలో కొత్తగా వచ్చి పోయాలంటే ఏంది లేవు. పులిచింతలు కట్టుకున్నాం కాబట్టి కొద్దిగా డెల్టా కొద్దిగా సేవ్ అవుతుంది. అంతేగాని ఇంకా కొత్తగా నీళ్ళు లేవు. ఎంత బుర్ర బదులు కొట్టినా కొత్తగా నీళ్ళు లేవు. పోలవరాన్ని పూర్తి చేస్తే పోలవరంలో చెప్పడానికి అది 60 టీఎంసీలు 80 టీఎంసీలు చెప్పుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా ఒక ఫెసిలిటీ ఉంది. ఏంటంటే పోలవరం గోదావరిలో వేల క్యూసెక్ లక్షల క్యూసెక్ వెళ్ళిపోతూ ఉంటాయి. అది కూడా నెల రోజులు 2 నెలలే ఉంటాయి. అట్లా వాళ్ళ అర్థం వాళ్ళ అయిపోతుంది. అప్పట్లో మనం కొట్టుకున్నవాడు కొట్టుకున్నాడు. మనం కొట్టగలిగిన నీళ్ళు పై కొట్టగలంటే 50, 60, 70, 100, 150 కొట్టుకునవచ్చు. ఎందుకంటే ఒక లెక్క ఉండదు వాడికి. రాజశేఖర గారి మాటలు చెప్పాల్సి వస్తే ఆఖరికి మీకు 80 అనుకుంటున్నాం, కానీ వరద కాలంలో కొట్టినీళ్ళన్నీ మనవే కదా అనేవాడు పాపం. పైగా కాంగ్రెస్ పార్టీ పైన బహుశా ఆ విమర్శలు చేస్తారు తెలుగుదేశం వాళ్ళు. పోలవరాన్ని అప్పుడు మేమే అన్నాం, మళ్ళీ ఇప్పుడు మేమే అన్నాం. మధ్యలో వీళ్ళు 10 ఏళ్ళు మాట్లాడలే. కాబట్టి నీళ్ళ పట్ల అవగాహన లే. ఇబ్బంది రైతులు ఆగ్రహవేశం వచ్చినప్పుడు గొడవ వచ్చిన మాత్రమే నీళ్ళ పట్ల మాట్లాడతారు, కానీ మిగతా సమయంలో నీళ్ళ పట్ల పట్టింపు లేదు. ఇక్కడ పోలవరంలో కూడా వాటా కావాలంటున్నది తెలంగాణ. ఇటు పోలవరము, ఇటు దిండి, పులిచింతలు ఇవన్నీ కూడా మీరు మనకు పాలమూరు దీనికంతా కూడా అవి ఆల్రెడీ కడుతున్నారు. అక్కడ కూడా వాటా కావాలంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో సామరస్యంగా పోతే మంచిదంటారా? యుద్ధ వాతావరణంలో పోతే మంచి అంటారు? యుద్ధ వాతావరణాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకందరూ రాజకీయ లబ్ధి ఉంది ఆవేశాన్ని రెచ్చగొట్టుకోవడం ద్వారా. మన శ్రీశైలం బ్యారేజ్ దగ్గర కూడా, డ్యామ్ దగ్గర కూడా ఈ పక్క చంద్రబాబు నాయుడు పోలీసులు, ఆ పక్క టీఆర్ఎస్ పోలీసులు అంతా అని రకరకాలుగా మాట్లాడారు. ఇద్దరు సాధించింది ఏం లేదు. ఒక ఆయన కరెంటుకి ఎత్తకపోతే ఆయన కిందికి ఎడిసి పెడితే రైతులు పంట ఎండిపోయింది. ఏమంటాయంటే అందుకనే పోలవరం డ్యాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవమైనప్పుడు, ప్రాణమైనప్పుడు దాన్ని కేంద్రమే పూర్తి చేయాలి. కేంద్రం కనుసరణలో చట్టంలో కూడా ఉంది కాబట్టి కేంద్రం పూర్తి చేస్తే ఈ అంతర్రాష్ట్ర వ్యవహారాలు ఇంకో వ్యవహారాలు అది సెంటర్ చూసుకుంటుంది. లేక చట్టంలో ఇంకో మాట ఉంది, అన్ని అంశాలు ఇది పరిష్కరిస్తుంది ఈ చట్టం కొన్ని లోబడే ఉంటాయని. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు తగుదనమ్మా అని చెప్పేసి ఆయన తనకి ఇప్పించుకున్నాడు. దేవుడు పోలవరాన్ని కాపాడాలి. మరోసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బతకాలంటే, రాయలసీమ ప్రాంతం కూడా బతకాలంటే పోలవరం సత్వరం పూర్తి కావాలి. కనుక మీ యొక్క సొంత వ్యవహారాలు ఉంటే వేరే చోట చూసుకోండి, కానీ పోలవరాన్ని తిరిగి సెంట్రల్గా ఇచ్చేస్తే కట్టిస్తారు.
అంటే వైఎస్ రాజశేఖర్ మీద అభిమానాన్ని మీరెందుకు ఇక్కడ చూపించలేదు? కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయిన నావ, అసలు ఇంకా అది తేలుతుందా లేదా అనేది అసలు ఇక్కడ ఎవరికి కూడా తెలియలేదు. అది అలాంటి చూసేవాని కళ్ళను బట్టి ఆధారపడుతుంది. స్ట్రైట్ క్వశ్చన్ నీకు, రాజశేఖర్ రెడ్డిని ముందు పెట్టే కదా అన్ని మాటలు మీరు మాట్లాడుతున్నారు నారాజు గారు కదా, అదే మెయిన్ హెడ్డింగ్.